కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు సొంత కుటుంబంలో ఉన్నటువంటి కవిత ఈ రకం ఆరోపణ చేయడం పట్ల ఏమి యాక్షన్ తీసుకోబోతున్నారు? దాదాపు ఆరోపణ చేయబట్టి దాదాపు 4-5 రోజుల నుంచి మసూరాచారి గారు ఇదంతా ఇదే మీకు తెలుసు. ఒక సంస్థ కొన్ని పద్ధతులు ఉంటాయి. మాకు అద్భుతమైనటువంటి ఎవరు అవునన్నా కాదన్నా బహుశా ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో ఒక సమర్థుడైన బలవంతుడైనటువంటి నాయకుడు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మిగతా పార్టీలకు కార్యకర్తలు ఉండొచ్చు, నాయకత్వ బలహీనతలు ఉండొచ్చు, పార్టీ పరమైనటువంటి బలహీనతలు ఉండొచ్చు, కానీ మాకు అన్ని రకాల సమర్థుడైనటువంటి నాయకుడు ఉన్నాడు. కాబట్టి మా నాయకుడు అన్ని విషయాలను గమనిస్తూ ఉంటాడు. తప్పకుండా వారు సరి అయినటువంటి సందర్భంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు. కవితనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం చేసిన కవిత అంటారు, మీరేం చెప్తారు? మేమందరం ఈ పార్టీ ఫౌండర్స్లలో నేను ఒకరిగా కూడా మాట్లాడుతున్నా. కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లుంటాయో నాకు కూడా చాలా తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగడం అనేటువంటి అంశానికి ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అవకాశం ఇవ్వదు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తెలంగాణకు ఉరగబెడుతున్నది ఏందో తెలిసిన తర్వాత అటువంటి ప్రయత్నాలు ఏదన్నా ప్రచారం ఎవరికన్నా వ్యక్తిగతమైనటువంటి అపోహలు కాదు, అభిప్రాయాలు ఉంటాయి, అది వేరు విషయం. కానీ పార్టీగా ముమ్మాటికి తెలంగాణ జాతి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. ఒకరి మాటలు సమర్థించడానికి నేను లేను కదా. నేను పార్టీలో సీనియర్ నాయకుడిగా మా పార్టీకి సంబంధించినటువంటి మంచి చెడు మాట్లాడడానికి ఉన్న నిర్ణయాలు తీసుకునేది మాత్రం మా ఆది నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు. మీరు శాసనమండలి ప్రతిపక్ష నేత, ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, కవిత గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ వ్యాఖ్యలు చేస్తారు, ఎట్లా చూస్తున్నారు? నాకన్నా ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడిని, ఫ్లోర్ లీడర్ని మాత్రమే. మా సుప్రీం లీడర్ వేరు కదా, నిర్ణయం చేసేటువంటి అధికారం ఉన్నటువంటి వ్యక్తిని కాదు కదా. చిన్న మాట అన్న ఈటల రాజేందర్ని బయటికి పంపించారు, అందుకన్నా ముందు ఆల నరేందర్ని బయటకు పంపించారు, విజయశాంతిని బయటకు పంపించారు. వరుసగా వారం రోజుల నుంచి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీకు చిన్న మాట వరకు మాత్రమే మీకు తెలుసు. జరిగినటువంటి పరిణామాలు మీకంటే మాకు ఎక్కువ తెలుసు. కాబట్టి సమర్థుడైనటువంటి నాయకుడు ప్రతిదీ బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు. దేనికైనా ఒక సమయం సందర్భం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఆ రోజు జూన్ 2వ తారీఖు నాడు ఫ్లాగ్ హాస్టింగ్ మీటింగ్ తర్వాత ఈ మధ్యకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టును కూడా నిష్ప్రయోజనం అనేటువంటి భావన కల్పించేటువంటి కుట్రతో ముందుకు నడుస్తున్నది. కాబట్టి వాస్తవాలన్నీ కూడా స్ఫటిక సదృశ్యంగా తెలంగాణ సమాజానికి విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి తరుణాన్ని పురస్కరించుకొని ఆ రోజు పండుగ వాతావరణంలో ప్రజలందరూ కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. కాబట్టి కాళేశ్వరం మీద పూర్తి క్లారిటీ ఇవ్వడం కోసం గౌరవ హరీష్ రావు గారు 2 గంటలకు ఈ విషయం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నూతన ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంది. జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోబోతుంది, శంకుస్థాపన. ఇప్పుడు ఎవరికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళని అడిగితే బాగుంటుంది. నేను బీఆర్ఎస్ సంబంధించిన విషయాలు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్